మన మధ్యన సందీప్ రవికుమార్ గారు బ్యాప్టిస్ట్ చర్చ్ గార్లపాడు ఇంకా అనేక సంఘాల్లో సార్లు పరిచర్య చేస్తున్నారు. ఇవాళ మనం గెస్ట్ స్పీకర్గా సార్ని అరేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఎవరిని పిలవదలుచుకోలేదు, ఇంకా కొంతమందిని మనం ఎన్నిక చేసుకోవాలని అనుకున్నాం. ఒకళ్ళని ఎవరన్నా ఒకళ్ళని సంఘ కాపరిగా ఈరోజు ఇక మనకి ఎవరు ట్రైల్ మెసేజెస్ ఇవ్వకపోయిన వాళ్ళని చెప్పారు. ఈరోజు మనకి గెస్ట్ స్పీకర్గా సందీప్ రవికుమార్ గారు ఉన్నారు. మన మధ్య వాక్యాన్ని పంచుకోవడానికి సారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన పునరుత్థాన ఆదివారమున ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయన పాదాల దగ్గరకు విచ్చేసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. అలానే ఈరోజు మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఆహ్వానించిన స్థానిక స్టాండింగ్ కమిటీ సభ్యులకు, మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. నేను మీకు తెలిసిన వాడిని. నా పేరు రవికుమార్. నేను లక్కరాజు గార్లపాడులో ఉంటూ పలుదేవర్లపాడు ఉప్పాల బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా పరిచర్య చేస్తూ ఉన్నాను. గత 22 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దేవుని పక్షమున, దేవుని సేవలో ప్రభువు వాడుకుంటూ ఉన్నాను. ఆయా సమయాల్లో, ఆయా శుభకార్యాల్లో, సందర్భాల్లో నేను కూడా మీతో ఉంటున్నాను. మా పాస్టర్ గారు కూడా మీకు ఎరుకేనని నేను భావిస్తున్నాను. అలానే ఈ స్థలంలో మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు కూడా ఉన్నారు. అలానే మాకు కొంతమంది ఇందులో బంధువులు కూడా ఉన్నారు. వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మంచి సంఘ కాపరి మీకు రావాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు గత కొన్ని మాసాల నుండి అమూల్యమైన దేవుని వాక్యాన్ని విని ఉంటారు. నేను పాతవాడినే, క్రొత్త విషయాలు ఎన్నో తెలుసుకుని ఉండవచ్చు. అయినను ప్రతిదినం మనం ఆహారం భుజించినట్లే, మన శరీరానికి కావలసిన ఆహారం భుజించినట్లే ఆత్మీయ జీవితానికి, ఆంతరంగిక పురుషుడికి దేవుని వాక్యం చాలా అవసరం. ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయాన్ని తెరిచి ఉంచుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. ఇందులో 17వ వచనం నుండి 22 వచనాల వరకు చదివి వినిపించారు. అపోస్తలుడైన పౌలు అంతియోకియ పిసిదియా అనే ప్రాంతంలో ఉన్న అంతియోక అనే సంఘంలో ఇలానే మందిరంలోనికి వెళ్ళాడంట. విశ్రాంతి దినమున ప్రార్థన జరుగుతుంది. అక్కడ సునగోగులు ఉంటే ఆ మందిరానికి వెళ్ళారు. పౌలు, బర్నబా వీళ్ళిద్దరూ వెళ్ళారు. అక్కడ ధర్మశాస్త్రాన్ని తెరిచి చదువుతారు. ఆ తదుపరి చెప్పగలిగిన వాళ్ళు ఉంటే అవకాశం ఇస్తారు, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథం మాటలు చదివి ప్రార్థన చేసుకొని ముగిస్తారు. ఆ రోజు పౌలు గారు, బర్నబా గారు కూడా వేరే ప్రాంతం నుండి అక్కడికి వచ్చి ఆ ప్రార్థనలోకి వెళ్ళి కూర్చున్నారు. ఇలాగా ధర్మశాస్త్రంలోని మాటలు చదివిన తర్వాత వారు దైవజనులని గుర్తించి మీరేమైనా దేవుని మాటలు చెప్తారా అని
ఆ సునగోగు అధికారి ఉంటారు కదా, వారు అడిగారు. అప్పుడు పౌలు గారు లేచి సువార్తను ప్రారంభించారు. మనకు 17వ వచనం, ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారులారా అని ప్రారంభించారు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి రావటం, వాగ్దాన భూమిలో దేవుడు వారిని చేర్చటం, కొంతకాలం ఇశ్రాయేలులను న్యాయాధిపతులు పాలన చేయటం, న్యాయాధిపతుల తర్వాత యాజకులు పాలన చేయటం, ఆ యాజకులు పాలన తర్వాత సౌలు అనే రాజును దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పాటు చేశారు. కొద్ది కాలం తర్వాత సౌలు పరిపాలన, సౌలు భావనను, సౌలు ప్రవర్తన దేవునికి ఆయాసకరంగా ఉండటం వలన సౌలును తొలగించి 22వ వచనంలో యెషై కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు, కనుక ఇక నుంచి నేను దావీదును రాజుగా ఎంచుకుంటున్నాను అనే మాటలు పౌలు గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఈ 13వ అధ్యాయంలో గొప్ప సువార్తను అంతియోకయ సంఘంలో అందిస్తాడు. ఈరోజు పౌలు గారు మాట్లాడుతున్న మాటల్లో 22వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, యెషై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నాకు ఇష్టానుసారం. అతడు నాకు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన పరిశుద్ధుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ పాదాల దగ్గర దీనులమై ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నన్ను నీ పాదాల క్రింద మరుగు చేసి మాకు అర్థమయ్యే రీతిలో, గ్రహించు రీతిలో మాతో మీరు మాట్లాడతారని ఆశిస్తూ అందరినీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు అంటే దావీదు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు అనగా దేవునికి ప్రియుడు అని అర్థం. ఈ దావీదు అనే ఆయన బెత్లెహేము నివాసి. బోయస్ అనే వ్యక్తి మనకు తెలుసు. రూతు, బోయస్ వాళ్ళ దంపతులు. వాళ్ళకు ఒబేద్ అనే కొడుకు పుడతాడు. ఆ ఒబేద్ అనే ఆయనకి యెషై అనే కుమారుడు కలుగుతాడు. ఆ యెషై అనే ఆయనకి 10వ సంతానం, కుమార్తెలతో కలిపి 10వ సంతానముగా దావీదు కుమారుడై ఉన్నాడు. యెషై గారికి భార్య ఉంది, బిడ్డలు కలిగి ఉన్నారు. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో మనకు కనపడదు. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్కి సంబంధించిన కొన్ని గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథం, యూదుల గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గ్రంథం, సిరా గ్రంథం, అపోక్రిఫా గ్రంథాలని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఆయన భార్య పేరును ఐడెంటిఫై చేశారు. అంటే యెషై భార్య, ఆయన భార్య పేరు నుజాబెత్ అని పిలుస్తూ ఉంటారు. వీరి కుమారుడే దావీదు. వీరు ఈ దావీదును దేవుడు కోరుకున్నాడు. ఆ దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు.
ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు దావీదు అనేది గమనిస్తే అక్కడ జవాబు మనకు చెప్పాడు. అతడు నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారు దేవునికి ఇష్టానుసారం. అది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తారో వారు దేవునికి ఇష్టానుసారం. దావీదు గురించి ప్రభువు ఇస్తున్న సాక్ష్యం ఇది. యెషై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నాకు ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశాలను నెరవేరుస్తాడు. ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాడు. అంటే దావీదు ఏ వయసులో ఉన్నప్పుడు దేవుడు దావీదు గురించి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అప్పుడు దావీదు వయసు ఎంత? ఒక్కసారి మనం పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా చాలు. దేవుని బిడ్డలారా, సౌలుతో సమూయేలు గారు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినట్లు నువ్వు చేయలేదయ్యా, అవివేకంగా ప్రవర్తిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నావు, నిన్ను చాలా కాలం సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నాడు. కానీ నీ అవివేకమైన పనుల వలన నిన్ను తొలగించి దేవుడు తన చిత్తానుసారమైన మనసు గల వాడిని కనుగొన్నాడు అని ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఇక్కడ చెప్పబడింది. అంటే అప్పుడు ఆయన వయసు. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏళ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసి. అంటే దావీదు అనే వ్యక్తి రాజుగా వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. రాజుగా అయింది 5వ అధ్యాయం 4వ వచనం 2వ సమూయేలు గ్రంథం. దేవుడు కోరుకుందేమో 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అంటే మధ్యలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మహాభక్తులు పండితులు ఇస్తున్న స్టేట్మెంట్ ఏమిటంటే దేవుడు దావీదును కోరుకున్నప్పుడు వయసు 16 సంవత్సరాలు. దావీదును కోరుకొని అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు అని కోరుకున్నప్పుడు దావీదు వయసు 16 సంవత్సరాలు. అంటే 16 సంవత్సరాలప్పుడే దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. బిడ్డలను నిర్లక్ష్యం చేయవాకండి. బిడ్డలను దేవుని మందిరానికి తీసుకురండి. అది రైట్ ఏజ్, దేవుడు కోరుకునే ఏజ్, దేవుడు చూసి సంతోషించే వయసు. ఆ వయసులో కోరుకొని ఆ వయసును బట్టి ఆనందిస్తే మన బిడ్డలను కూడా దేవుడు దావీదు ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆ టీనేజ్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ టీనేజ్లో వారి మీద ఒత్తిడి చేయటంలా, ఆ టీనేజ్ 16 టీనేజ్లో కానీ బిడ్డలు దేవుని పాదాల దగ్గర ఉండగలిగితే యవన కాలమందు చూపిన ప్రేమను మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దావీదు at 16 years వైపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. మీకు ఒక అసలు సీక్రెట్ ఒకటి చెప్తాను నేను. దావీదు దేవునికి ఇష్టడుగా ఉండే పరిస్థితులు ఆ వయసులో లేవు. దావీదు ఆ 16 సంవత్సరాల వయసులో దావీదు దేవునికి ఇష్టడుగా ఉండే పరిస్థితులు కావు. చరిత్ర మనకు తెలియదు. చరిత్ర తెలియక మనం నిజమే అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో
నేను ఒక్కసారి చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. యెషై అనే వ్యక్తి బెత్లెహేము నివాసి. ఆయన సన్హెడ్రిన్ అనే మహాసభలో ఒక సభ్యుడై ఉన్నాడు. ఇశ్రాయేలీల కాలంలో మనకు పార్లమెంట్ ఎలానో ఇశ్రాయేలీలకు అత్యంత విలువైన స్థానం సన్హెడ్రిన్ సభ. దాంట్లో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ 70 మంది సభ్యులు కూడా బహుధనవంతులు, అలానే మంచి జ్ఞానం కలిగిన వారు. ఈ సన్హెడ్రిన్ సభలో దావీదు తండ్రి అయిన యెషై అనే వ్యక్తి ఒక సభ్యుడై ఉన్నాడు. ఆయనకు 9 మంది పిల్లలు కలిగి ఉన్నారు, ఆయనకి ఆయన భార్యకి. అప్పటికి దావీదు పుట్టల. దావీదు భార్య యెషై భార్య లుజావేత్ అనే ఆమె మోయాబీరాలు. మోయాబీరాలు ఎలా వివాహం చేసుకున్నారు అనే ప్రశ్న మనకు రావచ్చు. బోయాజు వివాహం చేసుకుంది ఎవరిని? రూతమ్మను. రూతమ్మ మోయాబీరాలు. రూతమ్మను వివాహం చేసుకున్న తర్వాత మోయాబీయులకి ఇశ్రాయేలీయులకి బెత్లెహేం వాళ్ళకి కొద్దిగా రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఆ మోయాబీయుల కుటుంబం నుండి లుజావేతును యెషై భార్యగా చేసుకున్నాడు. 7 కొడుకులు 2 కుమార్తెలు పుట్టారు. ఇప్పుడు ఈ సన్హెడ్రిన్ సభలో ఒక పెద్ద సమస్యని క్రియేట్ చేశారు. యెషై భార్య మోయాబీరాలు. సన్హెడ్రిన్ సభ ఇశ్రాయేలీయులది. ఇశ్రాయేలీయుల సన్హెడ్రిన్ సభలో సభ్యుల భార్య మోయాబీరాలు. ఇలా ఉండకూడదు. అలా ఉంటే ఇతను ఇందులో హక్కుదారుడు కాదు, ఇందులో అతనికి సభ్యత్వం ఉంచకూడదు, మీరు విరమించుకోవాలి అని యెషైకి ఈ విషయాన్ని తెలియపరిచారు. యెషై తన భార్యతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని అది నిజంగా చాలా అత్యున్నతమైన స్థానం, అలానే వీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కనుక వీళ్ళిద్దరూ అనుకున్నారు, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోకుండా లుజావేత్ యెషై అనే వాళ్ళు డివైడ్ అయిపోవటానికి, విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. స్వభావికంగా అందరికీ తెలిసే రీతిగా లుజావేత్ను విడిచిపెట్టేశాడు. ఈయన చాలా భాగ్యవంతుడు. ఆయనకు అనేక ప్రాంతాల్లో పొలాలు, అలానే పనివారు ఉన్నారు. ఈ లుజావేత్ అనే ఆమెను ఒక స్థలంలో తీసుకొని వెళ్ళి ఆ యెషై దాసురాలుగా ఆమెను అక్కడ ఉంచారు. ఇలా ఈయన మరలా వివాహం చేసుకున్నాడు. యెషై అనే భక్తుడు వివాహం చేసుకున్న తర్వాత భార్య కదా, ఆమెను మర్చిపోలేక అప్పుడప్పుడు ఆమె దగ్గరికి మరలా వెళుతూ ఉన్నాడు. భార్య దగ్గరికి రహస్యంగా వెళుతూ ఉన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళటం, రహస్యంగా గడపటం వలన లుజావేత్ మరలా గర్భం ధరించింది. లుజావేత్ గర్భం ధరించడం ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. భర్త లేడు, ఈమెకి గర్భం వచ్చింది, ఇది ఎలా సాధ్యం అని ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. లుజావేతును అపార్థం చేసుకుంటున్నారు. ఈమె గర్భం అక్రమమేమో, ఈమె పాపం చేసిందేమో, పాపం వల్ల ఈమె గర్భవతి అయిందేమో అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. దావీదు పుట్టాడు. ఆ లుజావేతు పుట్టిన చివరి కుమారుడే దావీదు. అందుకే దావీదు 51వ కీర్తన, భక్తుడైన దావీదు 51వ కీర్తన 5వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన పశ్చాత్తాపంతో, వేదనతో ప్రార్థన చేస్తూ, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భం ధరించెను. పాపంలో ఎలా పుడతారు? భార్యాభర్తలను పాపం అంటారా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటూ పానుపు నిష్కలంకమైంది. పానుపులో పాపం లేదు. మరి దావీదు ఎలా మాట్లాడుతున్నాడు పాపమని? తల్లి పాపము చేయడా? క్రమము లేదు. విడిపోయిన దంపతులు సభాముఖంగా, అధికారికంగా భార్యను విడిచిపెట్టి మరలా రహస్యంగా కూడుకున్నాడు.
అది ప్రజలలో పాపముగా భావించారు. అందువల్ల దావీదు అన్నాడు, నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి గర్భము ధరించింది. చివరికి యెష్షై తన భార్యను బిడ్డను ఇంటికి తీసుకొని వచ్చాడు. యెష్షై కుమారులు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. యెష్షైకి తెలుసు కనుక, భార్య పవిత్రత తెలుసు కనుక భార్య బిడ్డను తీసుకొని వచ్చారు. కానీ కుమారులు అంగీకరించలేదు. కుమారులందరూ తిరుగుబాటు చేశారు. ఆమె ఎక్కడో ఉంది, ఇన్నాళ్ళు ఎక్కడో తిరిగింది, ఆమె గర్భవతి అయింది, ఆమె పుట్టిన కొడుకు నీ కొడుకు అంటున్నావు, ఇది ఎలా సాధ్యం, మేము అంగీకరించమని కుమారులందరూ తిరుగుబాటు చేశారు. ఎవరు కూడా దావీదును సొంత తమ్ముడుగా, తండ్రికి పుట్టిన కుమారుడిగా అంగీకరించలేదు, త్రోసివేశారు. అందుకనే 69వ కీర్తన దావీదు 69వ కీర్తన 8వ వచనంలో ఈ మాట పలుకుతాడు, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. చూడండి, చూసారా? నా సహోదరులకు నేను అన్యుడనయ్యాను, నా తల్లి కుమారులకు నేను పరుడనయ్యాను. సొంత సోదరులు దావీదును అన్యుడు చూసినట్టు చూస్తున్నాడు. దావీదును ఉంచడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళ తండ్రి మీద గొడవ పడుతున్నారు. చివరికి వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏమిటంటే, దావీదు ఇంట్లో ఉంటే ఆ కుటుంబం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని దావీదును తీసుకెళ్ళి వాళ్ళకు ఒక గొర్రెల మందు ఉంటే అరణ్యంలో ఆ గొర్రెలను మందను మేపటానికి అరణ్యంలో ఉంచారు. పైకి గొర్రెలను మేపటానికి ఉంచారు, కానీ అన్నలో ఆలోచన వేరు, అన్నలో తలంపులు వేరు. చిన్న బిడ్డను తీసుకెళ్ళి అరణ్యంలో గొర్రెలను మేపటానికి ఉంచారంటే దాని అర్థం ఏంటో తెలుసా? అరణ్యంలో క్రూర జంతువులు ఉంటాయి, విష జంతువులు ఉంటాయి, గొర్రెల కోసం మేకల కోసం వస్తాయి. అలాంటి సమయంలో తప్పకుండా ఈ దావీదు మీద ఆ క్రూర జంతువులు దాడి చేస్తాయి. తప్పకుండా వాటి నోటిలో పడి దావీదేమవుతాడు? చచ్చిపోతాడు. మనం ఏం చేయనక్కర్లా, మనం చేయకుండానే దావీదుని నెట్టేయచ్చు. దావీదు చచ్చిపోతాడు. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదని దావీదును తీసుకొని వెళ్ళి అరణ్యంలో పెట్టేశారు. అటు తల్లి విడిచిపెట్టింది, ఇటు తండ్రి విడిచిపెట్టారు, ఇటు అన్నలు విడిచిపెట్టారు, అక్కలు విడిచిపెట్టారు. దావీదు సింహాసనమే మనకు కనబడుతుంది. దావీదును ఆశీర్వదించిన ఆ శ్రేష్టమైన ఆధిక్యతే కనబడుతుంది. దావీదు వెనక ఇంత చరిత్ర ఉంది. అందరూ ఉండి కూడా ఏమీ లేని వాడిలాగా అరణ్యంలో ఉన్నాడు. అందుకని 27వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడాడు దావీదు. 27వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడో చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. అందరూ విడిచిపెట్టారు దావీదుని, ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ దావీదుకుంటే దావీదు దేవునికి ఇష్టడుగా ఉంటాడా? ఇది ప్రశ్న. యెష్షై కుమారుడైన దావీదును కనుగొన్నాను నేను. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అరే, తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, సహోదరి లేదు, ఎక్కడో అరణ్యంలో పడేశారు, గొర్రెలు మేకలు మేపుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో దావీదు దేవునికి ఇష్టడుగా ఉండగలరా? ఎవరూ లేని వ్యక్తి ఏమవుతాడో తెలుసా? ఉగ్రవాది అవుతాడు. తప్పు ఈయనది కాదు, తండ్రి తల్లి చేసిన తప్పు, దాని ప్రభావం దావీదు మీద పడ్డది. నేనేం తప్పు చేశానని నన్ను ఇక్కడ పడేశాను. కప్పుడు కళ్ళు పెట్టుకొని చూస్తున్నావు కదయ్యా, నీకు న్యాయం లేదా అని దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. నన్ను కన్ని పడేసారే, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళని బ్రతకనివ్వకూడదని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయవచ్చు, లేక సోదరుల మీద తిరుగుబాటు చేయవచ్చు. నిజంగా తల్లి తండ్రి లేని వదిలిపెట్టిన వాళ్ళు నేటి దినాలు ఎలా ఉన్నారో మనకు బాగా తెలుసు. వాళ్ళలో లేని బలహీనత ఉండదు.
ఆటోమేటిక్గా త్రాగుతుంటారు, తిరుగుతుంటారు, దొంగతనాలు చేస్తుంటారు, మర్డర్స్ చేస్తుంటారు. వీళ్ళు ఉగ్రవాదులుగా, నక్సలైట్లుగా, దోపిడీదారులుగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు శాడిస్టులు అవుతారు, వీళ్ళు సైకోలు అవుతారు. ఏమిటి అంటే ఎవరు లేరు, గద్దించే వాళ్ళు లేరు, శిక్షించే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితులు దావీదుకు రావాలి. కానీ దావీదు దేవునికి ఎలా ఉన్నాడంట? ప్రైజ్ ది లార్డ్. మనకు అన్నీ బాగున్నా దేవునికి ఇష్టంగా ఉండటంలో మనకు కావలసినవన్నీ సమృద్ధిగా దొరుకుతున్నా, మనకు మించి ఉన్నా దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నాం. ఏమీ లేని పరిస్థితిలో దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. నాకు లేదు 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 లేదని కుమిలిపోతున్నారు చాలా మంది. వాళ్ళకి అదుంది, వీళ్ళకి ఇదుందని మానసికంగా నలిగిపోతున్నారు. నేను అనుకున్నది నాకు ఇవ్వటం లేదని దేవునికి ప్రార్థన చేయడం మానుకుంటున్నాను. చేతులు జోడించి చెబుతున్నా, దావీదుకి ఏమున్నాయని ఇష్టడుగా ఉన్నాడు. ఏమీ లేకపోయినా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. ఎందుకయ్యా దావీదంటే ఇష్టడు అంటే ఇంకొక మాట కూడా, అతడు నేను చెప్పింది చేస్తాడు, అతడు నా ఉద్దేశాలను ఎరిగినవాడు, నేను తలంచి దానికి తెలుసు, చెప్పకుండా చేస్తాడని ఎంత విశ్వాసమో, ఎంత విశ్వాసమో. ఈరోజు నేను కూడా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి మన మీద ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉందా? అయితే ఆ బాల్య దినాలలో, ఆ అరణ్యంలో ఆయన ఏం చేసేవాడు ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 71వ కీర్తన నేను చదివిస్తున్న మాటలన్నీ కూడా దావీదు మాటలే. దయచేసి వేరే కీర్తనలో జోలికి వెళ్ళటం లేదు. దావీదు పలికిన, దావీదు రాసిన కీర్తనలో నుండి, దావీదు అనుభవాల్లో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 71వ కీర్తన 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉన్నావు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా. ఇది దావీదు మాటలు, దావీదు మాటలు. ఆయన అంటున్నాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు. అంటే దావీదులో మెచ్చుకోదగిన విషయం ఏమిటో తెలుసా? అందరూ విడిచిపెట్టిన దావీదు దేవుని వైపే చూస్తున్నాడు. బాల్యము నుండి ఆయన ఆశ్రయ స్థానముగా చూస్తున్నాడంట. ప్రజలందరికీ దావీదు వింతగా కనబడుతున్నా, ఆ వింత గురించి ఆలోచించట్లేదు. దేవుని మీద మనసు పెట్టి దేవుని ఆశ్రయ స్థానంగా చేసుకున్నాడు. దావీదు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవునికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇందాక కీర్తనల గ్రంథం 89వ కీర్తన చదువుకున్నాం. ఈ ఎజ్రాయియుడైన ఏతాను రాసిచ్చిందే కానీ దావీదు మాటలు ఏతాను జ్ఞాపకం చేస్తాడు. 20వ వచనంలో స్టార్ట్ చేస్తున్నాడు, నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను అంటూ. చదవా అక్కడి నుంచి డైరెక్ట్ 26లోకి వచ్చేద్దాం. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా. దావీదు చేసే ప్రార్థన బాగా వినాలి మనం. తల్లి లేదు, తండ్రి లేరు, సోదరులు లేరు, సోదరి లేరు. ఇప్పుడు ఆయన చూడండి ఎంత ఆశ్చర్యమైన విషయమో. దేవుని వైపు చూస్తూ గొప్ప ప్రార్థన, ఆయనకి చాలా సంతోషాన్ని కలిగించిన ప్రార్థన. నా తండ్రివి నీవే, నా దేవుడు నీవే, నా రక్షణ దుర్గము నీవే. జీవము కలిగిన దేవుణ్ణి తండ్రిగా చూడాలి మనం. మనకు తండ్రి ఉన్న పరమ తండ్రి వైపు మన
మనం దృష్టి పెట్టాలి. ఆయన తండ్రిగా చేసుకోగలిగితే ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన వాత్సల్యత ఎంతో గొప్పది, ఆయన మమకారం ఇంకా గొప్పది. నా తండ్రివి నీవే, నా దేవుడు నీవే, నా రక్షణ దుర్గము నీవే. ఆ ప్రార్థన అంట దేవునికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఎంత సంతోషమో తెలుసా? దావీదుని ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? జ్యేష్ఠ కుమారుడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఎన్నో కుమారుడు? 8 కుమారుడు. 8వ కుమారుడు, లేకపోతే కనిష్ట కుమారుడు. కనిష్ట కుమారుడిగా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. తండ్రికి ఒకవేళ మమకారం ఉన్నా ఆయన కంటే మించిపోయిన కుమారుల మాటలను త్రోసివేయలేక బలహీనుడై నెట్టేసేసాడు. కనిష్ట కుమారుడిని పిలిపించుకోవడానికి కూడా అవకాశం లేని దావీదు ఈరోజు దావీదు నీవే నా తండ్రివి అంటే ఏమంటున్నాడు తెలుసా? నువ్వే నా జ్యేష్ఠ కుమారుడివి. దేవుని ప్రేమ వర్ణించలే. ఆయన తండ్రిగా భావిస్తే, ఆయన తండ్రిగా చూస్తే ఎన్ని ఆధిక్యతలో. ఇక్కడ మీరు కంటిన్యూషన్ చూడండి. నేను అతని జ్యేష్ఠ కుమారుడిగా చేసేదను, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంచెదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉంచెదను, శాశ్వత కాలం అతని సంతానము ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. చూసారా? ప్రేమతో మనం చేస్తున్నాం, ప్రార్థన చేయతో నేర్చుకున్నాం. దేవుని తండ్రి, నువ్వే నా తండ్రివి, నువ్వే నా తండ్రివి అని పిలవగలిగితే ఆయన తన జ్యేష్ఠ సంతానంగా మనం మార్చుకుంటాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అరణ్యంలో ఉన్న దేవుణ్ణి ఆశ్రయ స్థానం చేసుకున్నాడు, అరణ్యంలో ఉన్న దేవుణ్ణి తండ్రిగా చేసుకున్నాడు, దేవుని దుర్గముగా మార్చుకున్నాడు, దేవుని దేవుడిగా మార్చుకున్నాడు. అంతేకాదండి, ఆయన 71వ కీర్తన 17వ వచనంలో ఇంకొక మంచి మాట అంటాడు దావీదు భక్తుడు. 71వ కీర్తన 17వ వచనం ఏమంటున్నాడు చూడండి. దేవా, బాల్యము నుండి నువ్వు నాకు బోధిస్తూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెప్తాను. కీర్తనల గ్రంథంలో ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారో తెలుసా? దావీదు రాశాడు. నేను అడుగుతాను, ఏ యూనివర్సిటీలో చదివాడు? ఏ కళాశాలలో చదువుకున్నాడు? హైదరాబాద్ పబ్లిక్ స్కూలా, భాషవా, చైతన్య? కీర్తనల గ్రంథంలో అత్యధికమైన కీర్తనలు ఆయన రాశాడు. మరి ముఖ్యంగా 119వ కీర్తన గురించి వర్ణించాలంటే అది మనకు చాలదు. 176 వచనాలు. పలికిన మాట పలకకుండా, చేసిన ప్రార్థన చేయకుండా ఆయన చేస్తూనే ఉన్నాడు. 176 వచనాలు. ఈరోజు నేను అడుగుతాను, పిహెచ్డి చేసిన వాళ్ళని తెచ్చి మాట్లాడించండి, చేపించండి. సాధ్యమా అంటే సాధ్యపడదు. ఎందుకంటే మనం నేర్చుకుంది మనుషుల దగ్గర, కానీ దేవుడు దావీదు నేర్చుకుంది దేవుడి దగ్గర. చప్పట్లు కొడదామా? నా భార్య, దేవా, బాల్యము నుండి నీవు నాకు ఏం చేస్తున్నావు? బోధిస్తూనే ఉన్నావు. ఇంకొక మాట కూడా 143వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 143వ కీర్తనలో ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 8వ వచనం. ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయు. ఒక్కసారి ప్రేమతో చెప్తున్నాము. ఇప్పుడు మనిషి సెల్ ఫోన్కి బలహీనుడయ్యాడు. పట్టుకునేటప్పుడు దీన్ని చూస్తాడు, నిద్ర లేచేటప్పుడు కూడా దేన్ని చూస్తాడో తెలుసా? ఫోన్నే చూస్తున్నాడు. అంత పిచ్చివాడైపోతున్నాడు.
కానీ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించయ్యా. ఉదయం లేచిన వెంటనే ఈ దినము నాతో దేవుడు ఏం మాట్లాడతాడా, ఈరోజు నేనేం చేయాలా, అది ఆయన చెప్పింది నేను చేయాలి అన్న ఉద్దేశంలో ప్రతి ఉదయం దేవుడు వైపు చూస్తున్నాడంట. ప్రతి ఉదయం దేవుడు వైపు చూస్తున్నాడు. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నాతో ప్రభు ఏం మాట్లాడతాడు, నేనేం చేయాలి. ఈ అనుభవం మీకుందా? ఈ అనుభవం మన జీవితంలో ఉందా? ఈరోజు నాతో మాట్లాడయ్యా, ఈరోజు నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియపరచయ్యా, నాకు నువ్వు తోడుండాలయ్యా, అయ్యా నువ్వు మాట్లాడయ్యా. నీ బైబిల్ తీసుకొని కూర్చుంటున్నామా? 10 minutes, 15 నిమిషాలు బైబిల్ ముందు పెట్టుకొని నాతో మాట్లాడేది ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నామా? దయచేసి అలవాటు చేసుకోండి. దావీదుకి ఎవరు లేరు, ఆయన అనాథ, అరణ్యంలో పడవేసి పడ్డాడు. కానీ స్తుతించడం మానలేదు, ప్రార్థించడం మానలేదు. ప్రతి దినము దేవుని స్వరం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఆయన చేసే ప్రార్థన 143వ కీర్తన 10వ వచనంలో ఒక మంచి మాట అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటం నాకు నేర్పుము. ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా ఆయన ప్రార్థన? నువ్వు నా దేవుడు అయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు. మొదటి వద్దామా? యెషై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ముందు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు. మనమేమో మన డిసిషన్, మన కోరిక, మన ఆశను ప్రభుత్వానికి పెడుతున్నాం. కానీ దావీదేమో దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు అంటున్నాడు. ఇంకొక మాట కూడా 41 కీర్తన 8వ వచనం, అక్కడ కూడా దావీదు ఇంకొక మంచి మాట అంటాడు. 41 కీర్తన 8వ వచనం ఏమంటున్నాడు చూడండి, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని స్తోత్రం. దావీదు టార్గెట్, దావీదు ఆశయం ఏమిటంటే దేవుని చిత్తము నెరవేర్చుట. దావీదు కోరుకునేది అదే, దేవుడు ఇష్టపడింది అది. ఎందుకు దావీదు అంటే లవ్? ఎందుకు దావీదు నువ్వు ఇష్టపడ్డావు అంటే ప్రభు ఏమన్నాడు? అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తాడు. ఆ ఉద్దేశాలు ఎలా తెలిసి? దావీదు అడుగుతాడు, దావీదు కోరుకుంటాడు. అయ్యా నీ ఉద్దేశం చెప్పయ్యా, నీ చిత్తం తెలియపరచయ్యా, నువ్వు చెప్పకుండా నేనేం చేయగలుగుతానయ్యా, నీ చిత్తము నెరవేర్చడమే నా ఉద్దేశం, నా సంతోషం అని భావించాడు. అందుకే దావీదును 16 సంవత్సరాలప్పుడు దేవుడు కోరుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఎలా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషై కుమారుడైన దావీదు. ఎవరి కుమారుడు? నాకు ఒక పెద్ద సందేహం ఏమిటి అంటే, దావీదు అనే పేరు గల వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా బైబిల్లో? ఎవరైనా ఉన్నారు? నాకు స్ట్రైక్ అవట్లా. తండ్రి పేరును పలుకుతూ పిలుస్తున్నారు అంటే ఆ పేరు గల వాళ్ళు ఇంకెవరైనా ఉండాలి. ఇప్పుడు యోహాను కుమారుడైన సీమోను అంటాడు కదా, యోహాను కుమారుడైన సీమోను అంటాడు. అంటే సీమోను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దావీదు ఒక్కడే దావీదు అయినప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? దావీదు అని చెప్పొచ్చు కదా. యెషై కుమారుడైన దావీదు అన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక డ్రామా వేశారు, సన్ ఆఫ్ జెస్సీ అని డ్రామా వేశారు. దాని అర్థం ఏంటి? సన్ ఆఫ్ జెస్సీ అంటే, జెస్సీ అంటే యెషై అని అర్థం. యెషై కుమారుడు అన్నాడు. దావీదు కూడా పేరు పెట్టాడు, యెషై కుమారుడు అని పెట్టారు. ఏంటి? డైరెక్ట్ డేవిడ్ స్టోరీ అని చెప్పొచ్చు కదా, దావీదు చరిత్ర అని చెప్పొచ్చు కదా.
ఎందుకు ఆ డైరెక్టర్ గారు ఇలా సన్ ఆఫ్ జెస్సీ అన్నాడు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఏమిటంటే తన సోదరులు దావీదును యెష్షై కుమారుడని పిలుస్తుంటే ఒప్పుకోవట్లా. సోదరులు అంగీకరించరా. ఒకవేళ ఎవరైనా యెష్షై కుమారుడు దావీదు అంటే వీళ్ళు కోపానికి వస్తున్నారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, వాడెవడోరా అతని గురించి మాట్లాడతావు, మాకు వాడికి సంబంధం లేదు, మా అమ్మ ఏడపోయిందో ఆమె ఏడపోయిందో ఏడ తిరిగిందో ఎవరు పుట్టిందో, ఇలాంటి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఆయనను యెష్షై కుమారుడిగా అంగీకరించలేదు. సోదరులు యెష్షై కుమారుడిని అంగీకరించకపోతే బైబిల్లో మాత్రం ఎక్కువ సార్లు యెష్షై కుమారుడైన దావీదే అని రాసి ఇక్కడ చప్పట్లు కొడదామా గట్టిగా. ఇంకొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఇక్కడ సమూయేలును ప్రభు పిలిచి సౌలును తిరస్కరించిన తర్వాత యెష్షై కుమారులో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను, నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, యెష్షై ఇంటికి వెళ్ళని సమూయేలు చెప్తాడు ప్రభు. సమూయేలు వెళతాడు. 4వ వచనం నుండి మనకు అది కంటిన్యూషన్గా తెలుస్తూ ఉంటుంది. అక్కడికి పోగానే యెష్షై తన కుమారులను తీసుకొని వస్తాడు. ఆ కుమారులు యెష్షై స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని బలి అర్పించి సమూయేలుని యెష్షై ఇంటికి తీసుకొని వెళ్తాడు. దావీదు యెష్షై ఇంటికి తీసుకొని వెళ్తాడు. యెష్షై రెడీ అవుతున్నాడు, సమూయేలు రెడీ అవుతున్నాడు. ఎందుకు అంటే అభిషేకించడానికి. 7 కొడుకులు ఉన్నారు అక్కడ. పెద్ద కొడుకును పంపించాడు. అతను చాలా చక్కగా టాయిలెట్ అయ్యి రెడీ సమూయేలు దగ్గరికి వస్తున్నాడు. సమూయేలు చూసి ఎత్తు లావు చూసి చాలా సంతోషపడి ఇతను అభిషేకించుదాం, దేవుడి వ్యక్తినే కోరుకున్నాడు కదా అనుకొని సిద్ధపడుతున్నప్పుడు దావీదు హెచ్చరించాడు, కాదు కాదు కాదు, కూర్చో కూర్చో, నువ్వు పై రూపం చూస్తున్నావు, లోపల దూడమే అన్నాడు. హెచ్చరించాడు. మౌనంగా ఉన్నాడు. ఈయన కాదయ్యా అన్నాడు. 2వ వ్యక్తిని పంపించాడు. ఆయనేమో అనుకున్నాడు, ఆయన కాదన్నాడు. 3వ వ్యక్తిని పంపించాడు, ఆయన్ని కాదన్నాడు. అట్లా 7 వచ్చాడు. 7 దేవుడు కోరుకున్నాడు, కాదన్నాడు. సమూయేలు మౌనంగా ఉండి కొద్దిసేపు ఆలోచించి, వీళ్ళేనా నీకు ఇంకా కొడుకులు ఉన్నారా? దేవుడేమో యెష్షై కుమారుడు అన్నాడు, నువ్వేమో నీ కొడుకులు తెచ్చావు, కొడుకులు ఉన్నారా అంటే అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడో చూడండి, 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెష్షైని అడగగా, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు కడసారి వాడున్నాడు, కడసారి వాడున్నాడు, ఉన్నాడు, కడసారి వాడు ఉన్నాడు. సోదరులు అంగీకరించట్లా, కానీ వాళ్ళు ముందు ధైర్యంగా దేవుని సన్నిధానంలో సేవకుడి ఎదుట ఇంకొకడు ఉన్నాడు అని బల్ల గుర్తి చూపించడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే, దావీదు కదా ఏర్పాటు చేసుకుంది, డైరెక్ట్ పేరు చెప్పొచ్చు కదా సమూయేలుకి. సమూయేలు యెష్షై కుమారుడైన దావీదును నేను ఎంచుకున్నాను, నాకు కోరుకున్నాను, అతను అభిషేకించని చెప్పొచ్చుగా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దావీదు అని పేరు చెప్తే వీళ్ళు రారు. ఒక పేరు చెప్పారంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఏమవుతారు? డ్రాప్ అయిపోతారు. కానీ దేవుడు ఎవరిని కోరుకున్నాడు, మీరు ఎవరిని అవమానపరిచారో, మీరు ఎవరి మీద నిందలేశారో, మీరు ఎవరిని చులకనగా చూశారో, అవమానపరచబడిన వారి ముందు దావీదును దేవుడు లేవనెత్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రేమతో చెబుతున్నాను నేను. అవమానపడుతున్నవాడా, అవమానపడుతున్న సహోదరి, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి వైపు చూడు. అవమానపరచబడిన వారి మధ్య నిన్ను దేవుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను నేను. 17వ అధ్యాయంలో లేక 16వ అధ్యాయంలో 19వ వచనం చదువుకున్నాం.
సౌలు యెషై యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము. గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము. ఈ మాట చూడండి, ఎవరు పలుకుతున్నారు? ఎవరి మాట అంటుంది? దావీదు యెషై కుమారుడని పిలుస్తుంది. ఎవరంటే సౌలు. సౌలు అప్పుడు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజై ఉన్నాడు. సహోదరులు దావీదును యెషై కుమారుడని పిలవటానికి బెత్లెహేములో అప్పగించారు. బెత్లెహేములో దావీదు యెషై కుమారుడు అంటే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? రాజుల చేత పలికిస్తున్నాడు. చప్పట్లు కొడదామా? ఎవరి కుమారుడని? యెషై కుమారుడు. చిన్న కుగ్రామంలో బెత్లెహేములో అంగీకరించట్లా, కానీ అంగీకరించని ఆ పిలుపును ఇప్పుడు సౌలు రాజు పిలుస్తున్నాడు. యెషై, గొర్రెల మేపుతున్న నీ కుమారుడైన దావీదు నా దగ్గరికి పంపించు, దావీదును నా దగ్గరికి పంపించు. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో, ఎంత శ్రేష్టమైన విషయమో ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదును దేవుడు ఇంతగా యెషై కుమారుడిని పిలవటానికి అంగీకరించని ఆ ప్రజల మధ్య దేవుడు నేను యెషై కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఈరోజు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దావీదులో గొప్పతనం ఏం లేదు. దావీదు బాల్యము నుండి భక్తి కలిగి జీవించాడు. బాల్యము నుండి తండ్రిని ఆశ్రయస్థానంగా చేసుకున్నాడు. బాల్యము నుండి దేవుడిని తండ్రిగా, దేవుడిగా, రక్షణ దుర్గముగా భావించాడు. బాల్యము నుండి నా పోషకుడు నువ్వే, నన్ను కాపాడవాడు నువ్వే అని ప్రభు వైపు చూశాడు. అలానే ప్రతి ఉదయం నా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడుతుంటే, ఆయన చెబుతుంటే వినాలి నేర్చుకున్నాడు. కనుక ఆయన ప్రార్థన కూడా, అయ్యా నువ్వేం చెబుతావు అదే చేస్తానయ్యా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటానయ్యా, నా సొంత ఆలోచనలు వద్దయ్యా అని ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేశాడు. అందుకనే అరణ్యంలో ఉన్న 16 సంవత్సరాల వయసు అయినా కూడా దావీదుని నేను కోరుకున్నాను. నేను కోరుకోవాలంటే ఈ గుణగణాలు మనం అలవాటు చేసుకోగలిగితే దేవుడు మనలను కూడా కోరుకొని దావీదుకి ఇచ్చిన ఉన్నతమైన స్థానం ఇస్తాడని ఆశిస్తూ, దీవిస్తూ ఈ మాటను ముగిస్తున్నాం. తల వంచుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రార్థించండి. చిన్న ప్రార్థన. మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఎలా నడుచుకుంటున్నామో దయచేసి ప్రార్థన చేయి. అన్నీ బాగున్నా దేవుడు మేము చూడటం లేదు, దేవుడిని ఆశ్రయస్థానంగా చేసుకోవటం లేదు, దేవుని తండ్రి అని పిలవలేకపోతున్నాం, దేవుడు అని పిలవలేకపోతున్నాం, రక్షణ దుర్గము అని పిలవలేకపోతున్నాం, ఆయనకు మన సమయం ఇవ్వలేకపోతున్నాం. నాతో మాట్లాడయ్యా, అయ్యా ఈరోజు నేను ఏ మార్గంలో నడుచుకోవాలని బోధించయ్యా, నువ్వే కదయ్యా బాల్యం నుండి నాకు బోధకుడు, నాతో మాట్లాడయ్యా అని అడగలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం. నిజంగా దావీదు పరిస్థితులు అలా కావు, శ్రేష్టమైన స్థితిలో లేడు, చాలా దీన స్థితిలో ఉన్నాడు, హీన స్థితిలో ఉన్నాడు. అయినను దయచేసి జ్ఞాపకం చేసుకో, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దావీదును కోరుకున్నాడు. దావీదు లోపలికి వస్తుంటే ఎంత సంతోషించాడో ప్రభు. కూర్చున్న సమయం పిలిచినే, నేను కోరుకున్నవాడు ఇతనే, ఇతను అభిషేకించునే అని పిలుస్తున్నాడు. దావీదును చూస్తే ఎంత ఆనందమో, ఎంత సంతోషం, ఎంత ఉత్సాహమో. ఈరోజు ఆ సంతోషాన్ని, ఉత్సాహాన్ని నువ్వు కలిగించే రీతిగా ప్రవర్తిస్తున్నావా లేదా? యెషై మిగతా కుమారుల వలె ఉన్నావా? దేవుడు ఇష్టపడిన కనిష్ట పుత్రుడైన యెషై కుమారుడైన దావీదులాగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ఈ శ్రేష్టమైన పునరుత్థానమున మాతో మీరు మాట్లాడిన, మాకు మీరు అందించిన శ్రేష్టమైన అమూల్యమైన జీవం కలిగిన మాటను బట్టి మనసారా స్తుతిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవాలు ఎంత గొప్పవాడు అయ్యా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. తృణీకరింపబడిన రాయి, నిషేధింపబడిన రాయి, తీసివేయబడిన రాయి మూలకు తలరాయిగా మార్చగలిగిన సమర్థుడు బ్రహ్మ. కృతజ్ఞతలయ్యా. ఈరోజు ఒకవేళ నీ ఈ సన్నిధిలో తృణీకరింపబడి, తీసివేయబడి, హేళన చేయబడి, అవమానపడి, నిందింపబడి, సిగ్గుపడుతూ బాధపడుతున్న వారు ఉన్నారేమో. వారి మీద నీ కన్ను దృష్టి ఉంచున్నాయా, నీ కనికరము చూపించయ్యా. వారిని లేవనెత్తండి బ్రహ్మ. మేము నీకు ఇష్టానుసారంగా, నీ ఉద్దేశంలో నెరవేర్చే వారంగా మమ్మల్ని సరి చేస్తామని ఆశిస్తూ సంఘమును మీ చేతులకే అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. అందరం కలిసి కానుకలు స్వీకరిస్తుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనే పాటను కలిసి పాడుతున్నాం. అందరికి వచ్చిన పాట. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ భాగము నీయు పెనువీయు. Hallelujah.
కాచితివి తండ్రి కాచితివి ఏమరేట్లు స్తోత్రము అనితి కటింకము కాపరి గారు ఇప్పుడు ఏం చేయాల్సిందిగా కూర్చున్నారు. పరిశుద్ధుడా, మహనీయుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు నీ సన్నిధానానికి ఇచ్చేసి వారికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ వారికి మీరిచ్చిన దానిలో నుండి మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి తీసుకొని వచ్చిన ఈ కృతజ్ఞత కానుకలు అర్పణలు మీ జీవ గ్రంథంలో లిఖించండి నాయనా. నీ బిడ్డలు నిన్ను ఎంతగానో ప్రేమిస్తుండగా తిరిగి సమృద్ధినిచ్చి వారి ప్రతి అవసరతను తీర్చండి స్వామి. నీకిచ్చుట ద్వారా కలిగే దీవెనను నీ బిడ్డల జీవితాల్లో అనుభవించాలి, అవి రుచి చూడాలి. అట్టి కృప దయచేయండి స్వామి. దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. ఇవ్వలేని వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారికి కూడా ఇచ్చులాగా వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి. ఈ అర్పణలు నీ సేవార్థమై వాడుకుంటారని, నీ పరిచర్య కొరకు ఖర్చు పెట్టడానికి అవకాశం కలిగిస్తారని, సంఘములు దినదినాభివృద్ధిలోనికి నడిపిస్తారని, కొరతలన్నీ తీరుస్తారని, నీ బిడ్డల అవసరతలన్నీ తీరుస్తారని నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అనే ప్రకటనలు సెక్రటరీ గారు ప్రకటన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు మనకి మేము ఆహ్వానించగానే ఆ ఆహ్వానాన్ని మన్నించి మనకి సంఘానికి మంచి వర్తమానాన్ని అందించిన సందీప్ రవికుమార్ గారికి మన సంఘ పక్షంలో వారికి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. అట్లానే సంఘ ప్రకటన సంఘ కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం 4:30 బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. యూత్ వారు సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన పునారావు గారు చాలు గారు ఆ ఆరాధనని లీడ్ చేస్తారని తెలియజేస్తున్నాము. ఇకపోతే ఉదయకాలపు ఆరాధన మంగళవారం అర్ధవల్లిని, బుధవారం బైబిల్ స్టడీ. ఇంకా కొన్ని మనం నూతనంగా పాస్టర్ గారికి ఎన్నుకున్న వరకు ఈ కార్యక్రమాన్ని కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగినది. అట్లాగే శుక్రవారం స్నేహ సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాము. దయచేసి స్త్రీలు గమనించాల్సిందిగా కూర్చున్నాం. శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలకు జనరల్ బడి మరియు కమిటీ వారు మీటింగ్ ఉంటుంది. దయచేసి సంఘం గమనించండి. కమిటీ వారు మరియు జనరల్ బడి వారు శుక్రవారం సాయంత్రం 6 గంటలకి దయచేసి గమనించాలి. ఈ వారం శుక్రవారం 6 గంటలకి మనం కూడుకొని సంఘ కాపరి గారి గురించి ఇప్పుడు వచ్చిన కాపరులలో మనం ఎవరినైనా ఒకరిని
ఈ ఎన్నిక జరుపుకోవడానికి దయచేసి మీరు సహకరించండి. ఎందుకంటే ఈరోజే ఏర్పాటు చేశామండి. కాకపోతే మన సంఘ ప్రెసిడెంట్ గారికి చిన్న జ్వరం కారణంగా ఆయన నీరసంగా ఆరోగ్యంతో ఉన్నారు సారు. దయచేసి మీ ప్రార్థనలో ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఈ లోపల ఆయన కొంచెం కోరుకుంటారు. అందుకని ఆ రోజు సార్ కూడా పాల్గొంటారు కాబట్టి శుక్రవారం రోజు దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాము. శుక్రవారం రోజు జనరల్ బడి మరియు కమిటీ మీటింగ్ ఉంటుంది. దయచేసి కమిటీలో ఉన్న వాళ్ళందరూ మరియు జనరల్ బడిలో ఉన్న సభ్యులు ఈ మీటింగ్లో పాల్గొనాల్సిందిగా ప్రభు పేరిట వేడుకొంచున్నాము. లేకపోతే వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకి సంఘ ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాం. మన సంఘ ఇంతకుముందు మాజీ మనకి మాస్టర్గా పనిచేసిన పట్ల ప్రవీణ్ గారు, వారి నాన్నగారు మొన్న చనిపోయారు. ఒక 1 వీక్ బ్యాక్, ఒక వారం క్రితం చనిపోయారు. ఆయన వారు ఒక జ్ఞాపకార్థ గుడికి ఏర్పాటు చేశారు. ఆరాధన గురువారం రోజు 26వ తారీఖు గురువారం ఏర్పాటు చేశారు. వాళ్ళ నాన్నగారి పేరు బంకా